మైండ్ఫుల్నెస్ అంటే ఏదో కళ్ళు మూసుకుని గంటల తరబడి కూర్చోడం కాదు, మన రోజువారీ పనుల్లోనే కాస్త స్పృహతో ఉండటం. అది ఎలాగో చూద్దాం. భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడకుండా, టీవీ పెట్టకుండా, ఆ అన్నం రంగు, రుచి, వాసనను ఆస్వాదిస్తూ తినండి. ముద్ద ముద్దకు మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వండి. నడిచేటప్పుడు ఫోన్ మాట్లాడకుండా మీ అడుగులు నేలకు ఎలా తగులుతున్నాయో గమనించండి. గాలి తగులుతున్న స్పర్శను, చుట్టూ ఉన్న శబ్దాలను వినండి. ఒకేసారి 10 పనులు చేయకుండా చేసే ఒక్క పని మీదనే దృష్టి పెట్టండి. గిన్నెలు కడుగుతున్నారా? అయితే ఆ నీటి వెచ్చదనం, సబ్బు బుడగలను గమనిస్తూ అందులోనే లీనమవ్వండి. మీరు ఎక్కడున్నా సరే, నిలబడి ఉన్నా, కూర్చున్నా, మీ శరీరం ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. ఎక్కడైనా నొప్పులున్నాయా, మీ శ్వాస ఎలా ఉంది అని గమనిస్తే చాలు. మనసులో ఏదైనా టెన్షన్ వస్తుంటే, ఓహో, ఇప్పుడు నేను టెన్షన్ పడుతున్నాను అని మీకు మీరే చెప్పుకోండి. దీనివల్ల ఆ ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. శ్రద్ధగా వినండి. ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో ఆపకుండా వారేం చెప్తున్నారో పూర్తిగా వినండి. ముఖ్యమైన విషయమేంటంటే, గంటలు గంటలు చెయ్యక్కర్లేదు. రోజూ చేసే పనులను కాస్త మనసు పెట్టి చేస్తే చాలు. ఏదో ఒక చిన్న పనితో ఈరోజే మొదలుపెట్టండి.